హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. ఈ వీడియో నా బర్త్డే గాయ్స్, నా బర్త్డే వచ్చింది. నా బర్త్డే వీడియో అన్నమాట ఇది. మీరు థంబ్నెయిల్లో చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ నా బర్త్డే 9/9/24, కానీ నేను ఏ రోజు పోస్ట్ చేసినా నాకు తెలియదు. అండ్ ఈ మధ్య ఇంట్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నా, ఇంట్రో అవుట్రో ఏది ఇవ్వలేకపోతున్నా వీడియో స్టార్ట్ చేసే ముందు. సో అందుకే కొంచెం లేట్గా వీడియో అంత ఎడిట్ చేసుకొని ఇంట్రో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకే వీడియోస్ లేట్ అవుతుంది. అండ్ అదనమాట సంగతి. అండ్ నా బర్త్డే ఏం చేసినా, ఎటు వెళ్ళినా, ఎవరు వచ్చారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నా మీ అందరికి అవసరం ఉండకపోవచ్చు. అండ్ నాకు మెమరీ ఉంటుందని చెప్పి చిన్న బుల్లు వీడియోస్ తీసుకొని అన్నీ ఒక దగ్గర జమ చేసుకొని మీకు చూపిస్తా. మీకు చూడాలనిపిస్తే చూడొచ్చు, లేదనుకుంటే లేదు. అదన్నమాట సంగతి. ఎందుకు ఇట్లా మొండిగా మాట్లాడుతున్నా అనుకుంటారా? మొండిగా అయిపోతున్నా గాయస్ నేను. అదనమాట. బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా అంటే క్యూట్గా చేసుకున్నా. క్యూట్గా మంచిగా ఫ్యామిలీతో, నచ్చిన ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్తో సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఒక చిన్న క్యూట్ సర్ప్రైజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదనమాట. అలా జరిగింది నా బర్త్డే మొత్తానికి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఏం చేసింది నిక్కీ, నిక్కీ ఎలా సెలబ్రేట్ చేసుకుంది, నిక్కీ ఏం డ్రెస్ చేసుకుంది, ఆల్రెడీ మీరు అందరూ స్నాప్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి అంటారు. మొత్తం చూడాలి కదా గైస్, చూడండి. నా క్యూట్ సబ్స్క్రైబర్స్ మీరు చూడండి గైస్. బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసా, అంటే షాపింగ్ చేసా అమ్మ వచ్చినప్పుడే. నాకు దగ్గర క్లోజ్ చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఒక 8 to 9 మెంబర్స్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అందులో పిక్ చేసుకొని నాతో డిస్కంటిన్యూ అవ్వకుండా ఎన్ని గొడవలైనా ఏమైనా నాతో ఇంతవరకు ట్రావెల్ అయిన ఫ్రెండ్ వచ్చేసి ఒక్కరున్నారు. సో తనని ఈసారి ఇన్వైట్ చేద్దాము అంటే ఉన్నారు 2-3, కానీ వాళ్ళు ఇప్పుడు అవైలబుల్లో లేరు. సో ఇంకా వాళ్ళని పిలిచి వాళ్ళని రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ తనని ఇన్వైట్ చేసా. తను వస్తా అని చెప్పింది. అండ్ గాయస్, ఈసారి బర్త్డే కొంచెం స్పెషల్గా క్యూట్గా చిన్నగా చేసుకుందామని చెప్పేసి ఇన్విటేషన్ కార్డు కూడా రెడీ చేసుకున్నాను అన్నమాట. మీకు డిస్ప్లేలో పక్కన పెడతా. బర్త్డే అనగానే గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో నేను ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా తన కోసం. ఎవరైతే పర్సన్ ఇన్వైట్ చేశానో తన కోసం. సో ఫస్ట్ అయితే పెన్, పేపర్, ఒక లెటర్ రాస్తా తనకి. అందులో నాకు అనిపించినవి, ఇంతవరకు నేను ఎవరికి ఇట్లా లెటర్ అసలు నేను ఎక్కువ చెప్పలేను. చాలా జాలీగా ఉంటా, కానీ ఇలాంటి ఎమోషనల్ వర్డ్స్ అవన్నీ మీరంటే నాకు ఇంత ఇష్టమని నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. సో ఫస్ట్ టైం తనకి చెప్పబోతున్నా ఈ లెటర్ త్రూ. సో అర్థం. లెటర్ అయితే కంప్లీట్ చేసేసా. అండ్ ఏం రాశాను ఏంటి అనేది నా బర్త్డే వ్లాగ్లో చూద్దాం. గిఫ్ట్ కవర్ తీసుకున్నా రిటర్న్ గిఫ్ట్ కోసం. సో గైస్, బటర్ఫ్లై బ్రేస్లెట్ ఎందుకు ప్లాన్ చేసిన అంటే, ఫ్రెండ్షిప్ డే రోజు తను ప్లాన్ చేసిందంట. తను ఊళ్ళో ఉండే తను ప్లాన్ చేసిందంట నాకు ఎట్లయినా బ్యాండ్ కట్టాలి అని చెప్పేసి. మిస్ అయింది. నాకు ఐడియా రాలేదు తనకి కట్టాలి అని చెప్పేసి. తను విష్ చేసింది, నేను రిప్లై ఇచ్చిన, అంతేగాని ఏం లేదు. సో అది గుర్తుపెట్టుకొని ఇది తీసుకున్నాను అన్నమాట. అండ్ ఈ క్యూట్ టాప్, ఈ ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి. అమ్మా ఉడకపోస్తుంది గాయస్. తనకి నా డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఇష్టం, నా టాప్స్, నా టీషర్ట్స్ అంటే ఇష్టం అన్నమాట. ఈసారి నేనే సెలెక్ట్ చేసి తనకి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశాను. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. సో ఇదొక లెటర్ గాయస్.
ఈ పెన్ను కొన్నా నేనే. ఈ పెన్ను కొని ఈ పెన్ తోటే లెటర్ రాశాను అన్నమాట. ఈ పెన్ ఒకటి అంటే తను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకోవాల్సినప్పుడు ఈ పెన్ ఉంటుంది. తనకి డైరీ రాసే అలవాటు ఉంది. డైరీ ఇద్దామనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరం కలిసి ఇచ్చేసాం. ఆ డైరీకి పెన్ పేరప్ చేసి ఈసారి గిఫ్ట్ ఇచ్చాను అన్నమాట. అండ్ 5 ఒక్క నిమిషం ఆగండి. చాక్లెట్ ఇదన్నమాట, చాక్లెట్. సో ఇదొకటి తీసుకున్నా. సో దీంతో 5 ఇవన్నిటిని ఈ కవర్లో వేసి ప్యాక్ చేద్దాం. చాక్లెట్స్, లెటర్, బ్రాస్లెట్, పెన్ ఇదన్నమాట. దీనికి ట్యాగ్ రాయాలి. దీన్ని ఇలా చేసా. దీన్ని ఇప్పుడు దీనికి కట్టేద్దాం. డన్. గాయస్ నా ఫ్రెండ్ స్పందన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. దమ్మొచ్చిందారా? అవునా? హాయ్. కొనివ్వు. నీకోసమే చూడు, అందులో ఏముందో. పర్లేదురా, ఫ్రెండ్స్ ఇచ్చేద్దాం. ఇది జరుపు.
ఓకేరా. థ్యాంక్ యూ. బాగుందా లెటర్? అండ్ నువ్వు ఇది బ్రాస్లెట్ నాకు ప్లాన్ చేసావు కదా ఏ రోజు, మన ఫ్రెండ్షిప్ డే రోజు. అది ఫ్లాప్ అయింది కదా, సో దాన్ని రీక్రియేట్ చేస్తున్నాను అనమాట. అండ్ పెన్, లాస్ట్ ఇయర్ నీకు బర్త్డేకి డైరీ గిఫ్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు పెన్. ఊకే చాక్లెట్స్ తినడం అలవాటు కాబట్టి అది. నీకు నా టాప్స్ అంటే ఇష్టం కాబట్టి, నా డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఇష్టం కదా నీకు, సో ఒక టాప్. బాగుందా? చాలా. విష్ మీ నో. సో అదన్నమాట, సదురుకుంటుంది. ఈసారి బర్త్డే ఇలా అవుతుంది గాయస్. ఇవి నేనే గిఫ్ట్ చేసుకున్నా గాయస్, నాకెవరు ఇంకా గిఫ్ట్ చేయాలి. స్పందన అసలుకి వెళ్ళే గాయస్ గిఫ్ట్, నాకు ఒక్క గిఫ్ట్ వచ్చాను, ఒక్క గిఫ్ట్ రాలేదు. విష్ చేస్తారు, దావత్ అడుగుతారు అంతే. అయిపోయింది గాయస్ నా బర్త్డే. ఇంత జల్ది అయిపోయింది. సర్ప్రైజ్ నాకా? సర్ప్రైజ్ ఫస్ట్ ఏం చేయలే, నేనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా. మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ పెట్టి ఆలోచించాను. నా ఐడియాస్ గాయస్ అన్ని అసలు ఆమె నమ్మకండి గాయస్. ఆమె ఎంత అబద్ధం చెప్తుంది. నా లిప్స్ అంతా ఇలాగా ఉన్నాయి. బాయ్. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళే రూట్ మొత్తం రోడ్ బ్లాక్ బర్రెలతో. సో అదన్నమాట నా బర్త్డే వ్లాగ్. మీకు కనుక నా బర్త్డే వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ నన్ను విష్ చేసినందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.